హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. నేనైతే సండే రోజు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేశానండి. చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను. దీనైతే నీట్గా క్లీన్ చేసి ఇలా పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గ సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూను ధనియాల పౌడరు, హాఫ్ స్పూను గరం మసాలా కూడా వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, నిమ్మకాయ కూడా పిండుకోవాలి. తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. ఆయిల్ కూడా యాడ్ చేయాలి. మిరియాలు, లవంగాలు, యాలకులు, చెక్క, బిర్యానీ ఆకు, ఒక బిర్యానీ ఆకే వేసానండి. షాజీరా కూడా వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల ముక్కకు కూడా బాగా పడుతుంది. ఇప్పుడే మనం టేస్ట్కి తగ్గ కారము, ఉప్పు అన్నీ సరిపోయినాయో లేదో చూసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని 1 అవర్ అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను బిర్యానీ ఎలా చేయాలి అనేది చూపిస్తానండి. నేనైతే ముందు స్టవ్ ఆన్ చేసి రైస్ కుక్కర్లో గిన్నె అయితే దీంట్లో పెట్టాను. దీంట్లోకి 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేడైన తర్వాత బిర్యానీ సామాన్ అయితే వేసుకోవాలి. నేనైతే యాలకులు, లవంగ, చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు అయితే వేసాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను అయితే వేసాను. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కొంచెంసేపు అయితే మగ్గనివ్వాలి. కొంచెం సేపు తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి ఆనియన్స్ని అయితే మళ్ళీ ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి ఆనియన్స్ అంతా బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేయటం వల్ల ఆనియన్స్ కూడా త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 3 పచ్చిమిర్చి అయితే వేసాను. పెట్టుకొని ఆనియన్స్ని అయితే కొంచెంసేపు మగ్గనివ్వాలి. తర్వాత మధ్య మధ్యలో ఒకసారి ఇలా ఓపెన్ చేసుకొని ఆనియన్స్ని అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 టమాటాలు అయితే వేసాను. టమాటాలు వేసిన తర్వాత ఇదంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని వీటిని అయితే బాగా మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసుకొని ఈ టమాటాలంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా అయితే వేసుకోవాలి. పుదీనాను అయితే నేను మా కుండీలోనే పెంచుతానండి. ఇలా బిర్యానీలు కానీ ఫ్లేవర్ రైస్ చేసినప్పుడు ఖచ్చితంగా అయితే వేస్తాను. ఇవి వేసిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మన టేస్ట్కి తగ్గ కారం వేసుకోవాలి. తర్వాత ధనియాల పౌడరు, గరం మసాలా కూడా వేసుకుని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి నిమ్మకాయ కూడా పిండుకోవాలి. నిమ్మకాయ పిండిన తర్వాత ఒకసారి మళ్ళీ ఈ గ్రేవీని అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ గ్రేవీని అయితే కొంచెం సేపు అయితే బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి దీంట్లోకైతే పెరుగు కూడా వేసుకోవాలి. నేనైతే హాఫ్ కప్పు పెరుగు అయితే వేస్తున్నాను. పెరుగు వేసిన తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెంసేపు అయితే ఈ గ్రేవీని బాగా మగ్గనివ్వాలి.
తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇదంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 గ్లాసుల బియ్యానికి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే నార్మల్ రైస్తోనే బిర్యానీ అయితే చేస్తున్నాను. సో 1 గ్లాస్కి 2 చొప్పున 3 గ్లాసులకి 6 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. నార్మల్ రైస్తో కూడా బిర్యానీ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. వాటర్ వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్నైతే బాగా తెరలనివ్వాలి. నేనైతే రైస్ని 1 అవర్ ముందే నానపెట్టుకున్నాను. మధ్యలో ఒకసారి చూసుకొని వాటర్లు తెరులుతున్నప్పుడు ఈ రైస్ని అన్నది దాంట్లో వేసుకోవాలి. వాటర్ అయితే ఇప్పుడు బాగా తెరులుతుంది. ఇప్పుడు ఈ రైస్ని అయితే మనం వాటర్లో యాడ్ చేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఒకసారి గరిటె పెట్టుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్నైతే రైస్ కుక్కర్లో అయితే ఉడకనివ్వాలి. ఈలోపు మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ముందు స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకోవాలి. ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లోకి అయితే మనం ఎక్స్ట్రా ఏది యాడ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే మ్యాగ్నేట్ చేసేటప్పుడే అన్నీ యాడ్ చేసాం కాబట్టి. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు దీన్నైతే ఉడకనివ్వాలి. ఇప్పుడైతే దీనికి మూత పెట్టేసుకోవాలి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసుకొని చికెన్ అంతా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ చికెన్ అయితే బాగా ఉడకనివ్వాలి. మధ్యలో మళ్ళీ మూత ఓపెన్ చేసుకొని ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు చికెన్ అయితే ఉడకనివ్వాలి. చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. ఫ్రై కాబట్టి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఫ్రై అయితే బాగా కలుపుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత దీని మీదకి కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయటమే. చూడండి, చాలా పొడిగా అయితే వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మూత ఓపెన్ చేసుకొని దీని మీద నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసిన చికెన్ని మాత్రం ఒక బౌల్ తీసుకొని ఒక లేయర్ వరకు ఇదైతే వేసుకోవాలి. ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉందండి. ఇలా ఒక లేయర్ వరకు చికెన్ వేసుకోవాలి. తర్వాత దాని మీద రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. రైస్ చూడండి చాలా పొడిగా వచ్చిందండి. మామూలు రైస్తో కూడా ట్రై చేయండి, బిర్యానీ చాలా టేస్టీగా ఉందండి. నేనైతే చాలా తక్కువ స్పైసెస్తోనే చేశాను, ఎందుకంటే పిల్లలు కూడా ఇష్టంగా తినాలి కాబట్టి. మీకు కొంచెం కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇలా చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు దీనిపైన రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఫైనల్గా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.